మన పిల్లల చదువు విషయంలో, మన నిత్య జీవిత విషయంలో, మన ఆరోగ్య విషయంలో ఇలాంటి చోట్ల సరిగా ఆలోచించడం ఎట్లా వరకు వస్తుంది. అదైతే మీ అందరికీ సులభంగా అర్థమవుతుంది. నేను ఆ భాగం ఈరోజు చెప్తాను. ఎవరు ఏది చెప్పినా వెంటనే మనం ఇది తప్పు అని అనకూడదు, ఇది రైట్ అని అనకూడదు. ఇది మొదటి విషయం నేను చెప్పాలనుకున్నా. అనేక విషయాలు వింటూ ఉంటాం మనం, కొన్ని చదువుతూ ఉంటాం, పత్రికల్లో చదువుతూ ఉంటాం, సినిమాల్లో చూస్తూ ఉంటాం, టీవీల్లో చూస్తూ ఉంటాం, ఎవరొకరు మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. లేదా మన స్నేహితులు తెలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఏదైనా మాట్లాడనివ్వండి, వినండి కానీ వెంటనే ఇది రైట్ అని అనొద్దు, ఇది తప్పు అని అనొద్దు. అది సరైనదా కాదో తేల్చుకున్నాకనే మనం ఒక నిర్ణయానికి రావాలి. నేను ఆ పుస్తకంలో చిన్నప్పుడు పెదబాల శిక్షణ పుస్తకంలో బల్లిబడే శాస్త్రం అనే శాస్త్రం చదివా. బల్లి తలకాయ మీద పడితే చచ్చిపోతారని, బల్లి భుజాల మీద పడితే రాజు అవుతారని, బల్లి పొట్ట మీద పడితే కడుపు నొప్పి వస్తుందని చదివా. నేను చదివిందేగా. అది సరైనదని నమ్మితే ఏమవుతుంది? కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా పొట్ట మీద పడి ఉండాలా, పొట్ట మీద పడితే కడుపు నొప్పి రావాలా, ఇంకంతే సరైనది అయితే. ఈ భుజాల మీద పెడితే రాజు అయిపోవాలా. ఇప్పుడు రాజులే పోయినారు, ఎవడు లేడు రాజులు. ఇక నీ మీద భుజం మీద పెడితే నువ్వు రాజు ఎట్టయితావు? అది అయ్యే అవకాశం లేదు. ఈ తలకాయ మీద పెడితే శస్త్రం చెప్పారు. బల్లె మనమా చచ్చేది? బల్లి చావదు, మనము చావము. తల మీద పడ్డంత మాత్రం బల్లేం చావదు, మనము కూడా చావము. ఒకవేళ తలకాయ మీద పెడితే చచ్చిపోయేటట్లయితే ఇంక యుద్ధాలు, ఈ తుపాకులు, ఈ ఫిరంగులు ఎందుకు అయినాయి? ఒక బల్లిని అంట పెట్టుకొని పోయేది, సావుగొట్టాలనుకోటి తలకాయ మీద పెట్టేది. వాడు నిద్రపోయేటప్పుడు పెడితే ఇంకా సుఖం. వాడు మెలకువలో ఉన్నప్పుడు తిరగబడి కొట్టచ్చు. మనం ఎవరినేం కొట్టం, తిట్టము, బల్లిని తీసుకుని పెడతాం, వాడు చచ్చిపోతాడు. అట్లా చేయొచ్చు కదా. ఎవరి కోపలు ముంచడానికి ఇట్లాంటివన్నీ రాస్తారు. ఇట్లాంటి ఒకటి కాదు, గుట్టలు గుట్టలు రాసి ఉన్నాయి. అలాంటి రాసినట్లో మీ ఆడవాళ్ళ గురించి రాసినవి కూడా ఉన్నాయి. స్త్రీలు చదువుకోకూడదు రాసినారు పుస్తకాలు. అది సరైనదేనా? మీరు చదువుకున్న వాళ్ళందరూ మానేయాలి, చదువుకోకూడదు మీరు అంతే. స్త్రీకి స్వతంత్రం అక్కర్లేదు, ఇది కూడా రాసినారు పుస్తకాల్లో. చిన్నప్పుడు తండ్రి యొక్క సంరక్షణలో ఉండాలి, మధ్య వయసులో భర్త యొక్క సంరక్షణలో ఉండాలి, ముసలి వయసు వస్తే కొడుకు పోషించాలని రాసింది పుస్తకంలో. ఇట్టే ఉంటే బాగుంటుందా? మీరు సొంతంగా బతకక్కర్లేదు, మీరు చదవక్కర్లేదు, ఉద్యోగాలు చేయక్కర్లేదు, పనులు చేయక్కర్లేదు, మీ ఇంట్లో మగవాళ్ళందరూ చేసి పోషిస్తూ ఉంటారు అని రాసింది మరి బుక్కులో. ఇక మనం అందరం ప్రేమించే రామాయణంలో అద్భుతంగా రాసింది. సీతమ్మ వారు అడవిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు చాలా బాగా రాశారు. నాకేం రామాయణం అంటే నాకేం కోపం, రాముడు నాకేం పరిచయం లేదు కోప్పడ్డానికన్నా. నాకు తెలిసిన ఆయన కాదు, ఆయన పుస్తకంలో ఉన్నాడు. ఆయన శూర్పణఖ అని ఒక అమ్మాయి, రావణాసురుడి చెల్లెలు. ఆ పిల్ల ఎప్పుడు అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. అడవుల్లో పుట్టి పెరిగిన వాళ్ళు అడవుల్లో తిరుగుతూ ఉంటారు. రాముడిని చూసింది. కొంచెం నల్లగా ఉంటాడు కానీ అందంగానే ఉంటాడు రాముడు. నువ్వు భలే ఉన్నావు రామా అన్నది. నీ పేరేందని అడిగింది. రాముడే చెప్పాడు, భలే ఉన్నావు నువ్వు అందంగా. మేము రాక్షసులం, మేమేమి పెళ్లి గిల్లి చేసుకున్నా కలిసి ఉండాలి, అట్టే ఉండదు మాకు. నచ్చితే నచ్చిన వాళ్ళతో పోవడమే, నువ్వు రా పోదాంపా చెట్లు సాటుకు అన్నది. ఏమి చెప్పి ఉండాలి ఆయన? నాకు భార్య ఉంది, ఇక్కడే పర్ణశాల వేసుకున్నా, లోపల నేను వంట చేస్తూ ఉంది, నాకు ఇతర ఆడవాళ్ళతో పని లేదు, కాబట్టి నీ దారి నువ్వు అని చెప్పాలి అట్లా. ఆయన ఏం చెప్పాడంటే, నేను కాస్త నల్లగా ఉంటామాయి, అంత అందంగా ఉండను, నా తమ్ముడు ఎర్రగా ఉంటాడు, ఆడు కట్టెలు కొడుతున్న చూడండి లక్ష్మణుని చూపించింది. లేదని ఆడి దగ్గరికి పోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అందంగా ఉన్నావు అన్నది.
అవి అందంగా ఉంటాడు లక్ష్మణుడు. మీ అన్న దగ్గరికి పోతే ఆయన నీ దగ్గరికి బొమ్మన్నాడు, నువ్వన్నా రా నాతో కలిసిపోదాం బానది. ఆ అమ్మాయి ఇష్టం, వాళ్ళ సాంప్రదాయం అట్లా ఉంటుంది. మరి ఈయనేం చెప్పి ఉండాలా ఈ పెద్ద మనిషి, నాకు కూడా పెళ్ళయింది, నా భార్య అయోధ్యలో నిద్రపోతూ ఉంది, ఓ 10 ఏళ్ళు ఇక్కడ మా అన్నతో తిరుగుతానని చెప్పిన, 10 ఏళ్ళు అయినాక అప్పుడు నిద్రలేస్తుంది, అప్పుడు మేము కాపురం చేస్తామని చెప్పాలి. ఏం చేసినాడు ఆయన, బొడ్లోంచి కత్తి తీసి ముక్కుని చెవుల్ని కోసేసాడు. కొయ్యొచ్చా అట్లా ఆడవాళ్ళని? మీకు రామాయణం అంటే ఇష్టమే, నాకు తెలుసా సంగతి. కానీ ఆడపిల్లలు అట్లా అడిగితే నాకు నచ్చలేదని చెప్పండి, నేను నీతో రానని చెప్పండి, నీ దారిని చూసుకోమ్మాయి, మాకు సంబంధం లేదని చెప్పండి. కట్టెక్కిన ముక్కులు చెవులకు వస్తారా? ఇప్పుడు అట్లే కదా ప్రేమిస్తున్నానని చెప్పి ముఖాన్ని యాసిడ్ పోసి ఎదవాలంతా కత్తులతో గొంతులు కోసేది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఎన్నిళ్ళు? ఎదవాలంతా ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మన దేవుళ్ళ దగ్గర నేర్చుకున్నారు. ఇది కరెక్టేనా? మరి ఈ పిల్ల ఏడ్చుకుంటూ పోయింది వాళ్ళ అన్న దగ్గరికి. ఏమీ అడవుల్లోకి పోతే ఒక నల్లోడికి ఎర్రోడు కనపడరు, వాళ్ళని జతకడతానంటే ఒప్పుకోకపోతే వచ్చింది వెనక్కి, ముక్కు చెవులు కొలిసినారు నాకు, చూడన్నా ఇంత అవమానపరిచి ముక్కు చెవులు కొచ్చి చూస్తూరుకోవటవా, ఏమన్నవరా నువ్వు తిట్టిందని. వాడికి కడుపు మండి బయలుదేరి వచ్చి సీతమ్మని ఎత్తుకొని పోయాడు. ఆడపిల్లలు ముక్కులు చెవులు కోసిన వాళ్ళు మంచివాళ్ళు ఇతరా? ఎందుకైనా పోయింది. ఆ పిల్లలతో మీకేం పగుందండి? మరి రావణాసురుడితో మాత్రం నీకేముంది అప్పటిదాకా? ఏమి లేదు కదా. మరి చెల్లెళ్ళు అవమానపరిస్తే ఈయన భార్యను తీసుకెళ్ళాడు, చేతితో తాకలామని గుర్తుపెట్టుకోండి. మట్టి గడ్డతో ఎత్తుకోపోయాడు, చేతితో టచ్ చేయాల. తీసుకెళ్ళినటువంటి అశోకవనంలో కూర్చోబెట్టిండు. రోజు సాయంత్రం వెళ్ళేటోడు, సీతమ్మా ఈ చెట్ల కింద నువ్వేమంటావమ్మా, అంతఃపురంలోకి రా, మంచి రూమ్ ఇప్పిస్తా, మంచి పరుపు ఉంది అక్కడ, నాకు భార్య ఉంది, నువ్వు కూడా ఇష్టపడితే పెళ్లి చేసుకుంటా. ఇట్టు మాట్లాడినారు రోజు. అటు మాట్లాడడం తప్ప ఒప్పట్టుంచు, కానీ బలత్కారం చేయలా, బలవంతం చేసి లాక్కెళ్ళలా, చేతితో పట్టుకొని కూడా లాగలా. రోజు వచ్చి అడిగేవాడు, ఇసుకు లేకున్నాడు. సంవత్సరం అడిగిండు, ఒప్పుకోలేమే. సీత మహాసాధ్వి, చాలా గొప్ప ఆమె. భర్త తప్ప ఎవరు ఆమెకు పట్టదు, నా భర్త తప్ప ఎవరు నాకు పట్టదు, నేను రాను నేను అన్నది కరెక్ట్. రానంటే వెళ్ళిపోయినాడు వాడు. ఇప్పుడు ఒకసారి రావణాసురుడు రాముడిని ఇద్దరు చూడండి ఎట్టున్నారు. ఆయన ఏం చేసి ఈయనేం చేశాడు. మన రావణాసురుడు అంటే కోపం వస్తుంది, రాముడు అంటే ప్రేమ వస్తుంది. మరి ఇటు చేస్తే ఎట్లా? తప్పు కదా. రాముడు దేవుడు, మనం అందరం కొలుస్తున్నాం, అంతలో దేవుడు ఇటు చేయొచ్చా? సరే అక్కడితో అయిపోలే కదా, యుద్ధం చేసినాడు. నా భార్యను పట్టుకెళ్తారా కొడక అని పోయి బాణాలే సాగుకొట్టాడు. సాగుకొట్టినాడు, భార్యను తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఇంకాడికి అయిపోద్ది స్టోరీ. ఆమె అక్కడ నిలబడింది సీతమ్మ, ఇక్కడ రాముడు నిలబడినాడు. ఆమె ఏమనుకుంటుంది, యుద్ధంలో గెలిచినాడు కదా, రావణాసురుడిని చంపి నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్తాడు అనుకుంటుంది. ఆమె కదలటంలా, ఆమె ఎంతన్నా ఆడపిల్ల కదా. ఈయన కదలడంలా. ఈయనేమంటున్నాడు పక్క వాళ్ళతో, నేను యుద్ధం ఎందుకు చేస్తాను అనుకుంటున్నావు? సీతమ్మ కోసం చేస్తాను అనుకుంటున్నారా? మీరంతా ఉన్నారు వానర సైన్యం పక్కన, సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడి బేచంత ఉన్నారు ఇక్కడ. సీతమ్మ కోసమే చేశాను అనుకుంటున్నావురా నువ్వు? లే, నేను రాజుని, నాకు అవమానం జరిగితే అవమానం తీర్చుకోవడానికి చేశాను, చంపేసిన. సీతమ్మతో నాకు సంబంధం లేదు అని మాట్లాడతాడు ఈయన. అప్పటికి తెగించి వచ్చిందామె. దగ్గరకు వస్తే అప్పుడన్నా 4 మంచి మాటలు మాట్లాడవచ్చు కదా మన శ్రీరాముల వారు. మాట్లాడకుండా బిర్ర బిగుసుకొని ఉన్నాడు. ఏంది రామ అట్టున్నావు అన్నది ఆమె చనువుతో. నువ్వు సంవత్సరమైంది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నేను వెళ్ళిపోవాలా అన్నది ఆమె. పోయినవు కదా అన్నాడు. వాడెవడు పనికి మనవాడు పట్టుకెళ్తే నన్ను వెళ్ళిపోయినావు అంటావు ఏంది నువ్వు అన్నది ఆమె. రోషం వచ్చింది ఆమెకి. సరేలే, మొత్తం మీద లేవు కదా, ఈ సంవత్సరం నువ్వు అక్కడ శీలవతిగా ఉన్నవో లేవో నాకు డౌట్ ఉందన్నాడు. ఏం చేయాలి అయితే అన్నది ఆమె. నీ డౌట్ ఎట్లా తీర్చాలనే ఆయన ఒక మార్గం చెప్పాడు. ఎండుకట్టెలన్నీ బేర్చినాం, నిప్పంటిస్తా,
దాని మీద దూకు, నువ్వు కాలిపోకుండా బయటకు వస్తే నువ్వు పతివ్రతవి, లేకపోతే నువ్వు చెడిపోయింది దాని మీద అన్నాడు. ఎంతలో మాటనే. అట్లా ఎండుకట్టెల్ని కాలు పెట్టి మనిషిని ఎక్కిస్తే కాలు రండి, బతుకుతురా? తెలుసా రాముడికి సంగతి? సరిగా చూడడం అంటే అదే, గుర్తుపెట్టుకోండి. సరిగా చూడడం అంటే ఉన్నది ఉన్నట్టు చూడాలి. ఉన్నది ఉన్నట్టు చూస్తే నిప్పుల మీద మనిషిని బండుకోబెడితే కాలిపోతారు. మన కథ కాబట్టి, సీతమ్మ మహాపతివ్రత కాబట్టి, అగ్నిదేవుడి నుంచి వరం ఉంది కాబట్టి నిప్పులో దూకినా బతికి బయటకు వచ్చింది. దీంతో డౌట్ అంతా పోవాలా? ఎవరికైనా డౌట్ పోవాల్సిందే. పోలే రాముల వారికి. అయోధ్య పోయిన తర్వాత నిండు గర్భవతిగా 8 నెలలు ఉన్నప్పుడు ఎవడో దారిలో పోతా ఉంటే సాకలు తిప్పనని ఆయన రాముడు కాబట్టి ఏడాది భార్యను పట్టుకెళ్తే తీసుకొచ్చి ఏలుకున్నాడు, కానీ నేను ఏలుకుంటానా అన్నాడు. మన రామాయణం కథలో రేలంగేశ్వరుడు ఆ వేషం ఇట్టే మాట్లాడినాడు. గూఢచారులు వచ్చి చెప్పినారు స్వామికి, ఇట్లా మాట్లాడుతున్నారు స్వామి నీ గురించనే. ఒరే 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 జనం ఇట్లా మాట్లాడుతున్నారు, అవమానం కదరా అని చెప్పా పెట్టకుండా లక్ష్మణుడికి పనప్ప చెప్పి, మీ వదినకి చెప్పరా, ఎప్పటి నుంచో అడవులు చూడాలని కోరుకున్నామకి రథం ఎక్కించుకొని అడవులు చూపిస్తానని పట్టుకెళ్ళు, అడవులేసిరా అన్నాడు. వదిన దగ్గరికి వచ్చి, వదిన రథం ఎక్కని. ఎక్కడికి లక్ష్మణ అనే, నువ్వు ఎంతకాలం నుంచి అడవులు చూద్దాం అంటున్నావు కదా, అడవులు చూపించుకొని వస్తారా అనే. చాలా ఆనందపడిపోయి. అందులో గర్భవతులు అంటే రకరకాల కోరికలు ఉంటాయి. చింతపండు కొంతమంది తింటారు, బెల్లం కొంతమంది తింటారు, చక్కెర కొంతమంది తింటారు. ఇవి అడవులు చూడాలనిపించింది. బయలుదేరి అడవుల్లోని ఆనందంగా చూసుకుంటూ పోతా ఉంది. బాగా లోపలికి అడవుల్లోకి తీసుకెళ్ళాక వదిన ఒకసారి దిగి చూద్దాం అనుకున్నామే. దిగినాక రథం వెనక్కి తిప్పి ఇక్కడే పోతున్నానే. అదేంది అట్టపోతున్నా అంటావు అని అన్నదామే. అన్న చెప్పిండు, నేను అడవి మధ్యలో వదిలేసి వెళ్ళిపోమన్నాడు. నేను ఓరిని అమ్మ ముందు చెప్పి ఉండొచ్చు కదరా. ఏం కావాలా తల్లి, మహాతల్లి ఏం కావాలా? గర్భవతి, మనుషులు లేరు. ఆడ వాల్మీకి ఋషి ఉండబట్టి పక్కన ఆశ్రమం ఉంది. ఎవరు ఆడపిల్ల ఏడుస్తూ ఉందని చెప్పి పిలుచుకెళ్ళి తనే తిండి పెట్టి పోషించి ఆ చుట్టూండి మునికెన్నలతో కాన్పు చేయించి లవుడు కుసుడు ఇద్దరు పుట్టారు. ఆ వాల్మీకి లేకపోతే ఏం కావాలి సీతమ్మ? నేను సీతమ్మ తరఫున మనిషిని, గుర్తుపెట్టుకోండి. రాముడి చేయటం నాకు నచ్చలా. ఆడపిల్లల తరఫున ఉండేవాడిని నేను. గర్భవతిగా ఉన్నప్పుడు ఇటు చేయకూడదు. పుట్టినారు, పెద్దయినారు, వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పించింది, విలువిద్య నేర్పించింది, గుర్రాలు స్వారు చేయటం నేర్పించింది, కొడుకులను పెంచింది అద్భుతంగా 12 ఏళ్ళు. ఇక బయలుదేరి లోకం చూసిరాపడి పంపించింది ఆమె. ఈ లోకం చూసేటప్పుడు ఈ రాముల వారు ఒక గుర్రాన్ని వదిలినాడు. ఎవడన్నా గుర్రాన్ని పట్టుకుంటే వాడు యుద్ధం చేస్తా, వాడు రాజ్యం లాగేసుకుంటా. అది రాజుల లక్షణం. ఈ పిల్లకాయలు గుర్రాన్ని పెట్టేసినారు. ఎవర్రా పిల్లకాయలు వచ్చి గుర్రాన్ని పెట్టినారు అని అనుకుని ఆయన పిల్లల్ని పిలిపిస్తే రాముడి పద్యాలు పాడుతున్నారు వాళ్ళు. ఎవర్రా మీరు రాముడి గురించి పాడుతున్నారు? నేనే రాముడిని అన్నాడు ఆయన. మా అమ్మ నేర్పింది అన్నారు. మీ అమ్మ అంటే ఎవరైనా? సీతమ్మ అన్నారు. అప్పుడు ఆయన గుర్తొచ్చింది, మరి ఎప్పుడో వదిలేసినా కదా అడవిలో 10 ఏళ్ళ నాడు, 10-12 ఏళ్ళ నాడు, వీళ్ళు నా పిల్లలే, ఇద్దరు కవల పిల్లలు అని అనుకొని తన పిల్లలని చెప్పేసినాడు వాళ్ళకి. మీ అమ్మని అర్జెంటుగా పిలుచుకురాపోని రానే. నువ్వెవరు అన్నారు వాళ్ళు. ఏం తెలుసు పాపం, పుట్టారు కదా, చూడలేదు కదా, ముఖం చూడలేదు కదా. నేను రాముడిని, సీతమ్మ భర్తని, మీ తండ్రి నేనే రానే. వెంటనే తండ్రి దగ్గర చేరినారు. అంతే చూడమ్మా, మీరు పిల్లల్ని పెంచుతారు, పెంచిన తర్వాత మీ మొగుళ్ళు ఎత్తుకెళ్తారు వాళ్ళని. ఇప్పటికంతే, కోర్టుకు వెళ్తే తండ్రికి ఇస్తారు పిల్లల్ని, తల్లికి ఇయ్యరు. అప్పుడు మొదలైంది ఈ సాంప్రదాయం. 10-12 ఏళ్ళు కష్టపడి పిల్లలిద్దరిని పెంచితే ఇద్దరు రాముడు లాగేసుకున్నాడు. సీతమ్మ రథంలో వచ్చింది. ఇప్పుడు సీతమ్మ విశ్వరూపం చూడాలి మీరు. కాగా నిలబడదు ఎట్లే. ఆమెకి కోపం ఉంది చెప్పటంలా, మహాసాధ్వి. రాముడు ఉండి రా రా కుర్చీకి పక్కన కూర్చుంది రా అన్నాడు. నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు లేదా రామా?
నువ్వు నన్ను అనుమానించినావు, లంక దగ్గర టెస్ట్ చేసినావు, నన్ను నిప్పుల్లో దూకి బయటకు వచ్చినా, నీ డౌట్ అంతా అప్పుడే పోయి ఉండాలా. పోలే నీకు. అయోధ్య వచ్చిన తర్వాత మళ్ళీ అనుమానం వచ్చి అడుగు పంపించినావు. ఆ వాల్మీకి మహర్షి లేకపోతే నా గతి ఏమై ఉండేను? ఈ పిల్లలు ఏమై ఉండేవాళ్ళు? ఏ పురుగులు తినేవో, సింహాలు తినేవో నన్ను. ఇన్నేళ్ళైనా సిగ్గు లేక నువ్వు పిలుస్తున్నావు సింహాసనం మీద కూర్చోమని. నాకు సిగ్గు ఉండక్కర్లేదా? అని తల్లి భూదేవిని ప్రార్థించింది. భూదేవిని ప్రార్థిస్తే భూదేవి చీలిపోయింది. లోపల నుంచి బంగారు సింహాసనాన్ని బయటికి పంపించింది. దాని మీద సీతమ్మ కూర్చుంది, భూమిలోకి వెళ్ళిపోయింది. అంటే ఆత్మహత్య చేసుకుంది సీతమ్మ, ఇట్లాంటి మొగుడిని భరించలేక. మనందరం కీర్తిస్తాం, నిజమే. నీకు శ్రీరాముడు అంటే ప్రేమ ఉంది, సీతమ్మ అంటే ప్రేమేది? ఏమి రథానికి 2 చక్రాలు లాంటి వాళ్ళు కదా స్త్రీలు పురుషులు. స్త్రీలు పురుషులు ఉంటేనే కదా సమాజం నడుస్తుంది. అలాంటప్పుడు స్త్రీలకు శిక్ష వేయటం ఏంది? చదువుద్యోగులకి ఉద్యోగాలు వద్దు. వాడు ఎవడో గుండమ్మక్క తీసా కాలంలో నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం ఎగతాళి చేసి పాట పాడతారు. ఆవిడు అంటే మీరు వచ్చినందుకు వీళ్ళకి నిరుద్యోగం వచ్చిందా? మగవాళ్ళందరికీ వీళ్ళందరూ ఉద్యోగాలు చేసినందుకు నిరుద్యోగులు అయినారా? సరిగా చూడడం అంటే అది, ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే అది. సమాజాన్ని ఉన్నది ఉన్నట్టు చూడాలా. సైంటిస్టులు మాట్లాడుకునేది నేను మాట్లాడటంలా. నేను సోషల్ సైంటిస్టుని. సమాజంలో ఏమి జరుగుతుందో చెప్తున్నాను. ఇది జరగకూడదు. దేవేంద్రుడు పెద్ద దేవుడు, స్వర్గానికి అధిపతి. ఈ పెద్ద మనిషి అంత పూర్వంభోగ పనులు చేసినవాడే లేడు ఈ భూమి మీద. గౌతముడు భార్య అహల్య ఉంది, చాలా అందగత్తె. ఆమె మీద కన్నుపడింది సన్నాసికి. దేవుళ్ళందరూ ఇట్టుంటే మనం బతుకుతామండి? కన్నుబడి తన సొంత వేషంలో వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. నువ్వు నాకు ఇష్టం లేదన్నది ఆమె. దాంట్లోంచి మనం ఏం తీసుకోవాలో గుణపాఠం. ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయి నేను ప్రేమిస్తున్నా అంటాడు. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదంటది. నోరు మూసుకొని వెళ్ళిపోవాలా మాట్లాడకుండా. నేను ప్రేమిస్తే నువ్వు ప్రేమించాల్సింది అనకూడదు, హక్కు లేదు. ఆ అమ్మాయి ఇష్టమైతే ప్రేమిస్తానంటది, లేకపోతే మానేస్తానంటది. నీకున్న స్వేచ్ఛ అమ్మాయికి లేదా? నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే హక్కు నీకు ఎంత ఉందో నిరాకరించే హక్కు ఎంత ఉంది అమ్మాయికి. సహిస్తున్నారా? ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే సినిమాలో వాడు హీరో ఆ అమ్మాయిని చేపట్టుకొని లాక్కొని పోతాడు. అదేదో వాడు వస్తుపోయినట్టు. పనికిమాలిన సినిమా. ఇట్లాంటి సినిమాలు మనకు చూపిస్తారు. వాడు ఫుల్ తాగి మత్తు మందులు తిని ఆపరేషన్ చేస్తున్నాడు అర్జున్ రెడ్డి గారు. మధ్యలో కూలబడతాడు. నర్సు పూర్తి చేస్తే ఆపరేషను ఒప్పుకుంటారా అండి? మీ వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్ జరిగేటప్పుడు డాక్టర్ కళ్ళు తిరిగి కింద పడితే ఆపరేషన్ నర్సు పూర్తి చేస్తే ఒప్పుకుంటారా మీరు? పనికి మన సినిమా తీసినాడు వంగా సందీప్ రెడ్డిని ఎదవా. ఇట్లా ఉంటుంది మనకు చూపించేది. ఆడవాళ్ళు తక్కువ చేసి చూపించడం అనేది. అయ్యే మీద కన్నుబడితే ఆమె ఒప్పుకోకపోతే ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? రోజు పొద్దున్నే తెల్లారుజామున గంగానదిలో స్నానం చేయడానికి గౌతముడు వెళ్తాడు. కొంచెం సౌండ్ తగ్గించాడు. ఇతను గంగానదికి పోవడం చూసి గౌతముడిలాగా వేషం వేసుకొని ఈ దేవేంద్రుడు అహల్య దగ్గరికి వచ్చాడు. ఏంది ఇప్పుడు పోతే అప్పుడే వచ్చిన అన్నదామె. నది ఉధృతంగా పారుతూ ఉంది, కొట్టకపోతున్న భయం వేసి వెనక్కి వచ్చిన లేనడు. అబద్ధం ఆడాడు. అబద్ధం, దొంగ వేషము. నా భర్తే వచ్చాడు అనుకుని అడితే కలిసి పడుకుంది. ఈ లోపల నదికి పోయిన పెద్ద మనిషి వచ్చాడు. వచ్చి చూస్తే వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. సరే భర్తకు కోపం వస్తుంది, సహజమే కదా. కోపం వస్తే ఇద్దరికి శాపం పెట్టాడు. ఎవరికేం శాపం పెట్టాడు? దేవేంద్రుడికి ఒక శాపం పెట్టాడు. వాడు ఏడ్చి మొత్తుకుంటే నీ ఒళ్ళంతా నెమలి కన్నుల్లో కనపడితే జనానికని శాపం మార్చాడు. నెమలి కన్నుల్లో కనపడితే బాగుండదా? ఈమెకేమో రాయి అయిపోన్నాడు. అంటే స్త్రీకి ఒక రకమైన శాపము, మగొకరికి ఒక రకమైన శాపం. ఇద్దరు చేసింది ఒక తప్పే కదా. అంత పక్షపాతం అండి. కాబట్టి మనం పుస్తకాలు చదివేటప్పుడు ఈ కాలానికి పనికొచ్చేటట్టు చూడాలి. ఈ కాలానికి పనికిరావు అవతలు బారేయాలి. ఇప్పటికి 150 ఏళ్ళ నాడు మన దేశంలో భర్త చనిపోతే
భర్త శవంతో పాటు భార్యను కూడా పెట్టి కాలు పెట్టినారు. ఎందుకంటే ముసలోళ్ళు కూడా చిన్నపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, బాల్య వివాహాలు. అటు దుర్మార్గం నడిచింది ఇక్కడ. వాడు ముసలోడు ఎప్పుడు పోతాడో తెలియదు. వాడు చస్తే ఈ పిల్లల్ని కూడా పట్టుకెళ్ళి కాలు పెట్టారు. కొన్ని వందల వేల మందిని కాలు పెట్టారు. అట్లా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. ఏమి చేసింది మన హిందూ మతం? ఇది తప్పు అని చెప్పింది. మన మతస్థులందరూ తప్పని చెప్పి ఈ విధంగా సతీ సహగమనం ఉండడానికి వీల్లేదని తీర్మానం చేసినాం. ఈరోజు భర్త చనిపోతే ఏ భార్య చిత్తెక్కి చచ్చిపోదు. మనం సాధించినాం మన మతంలో. మన మతం గొప్పదనుకున్నప్పుడు మన మతంలో తప్పుడు పనులన్నీ మనం తొలగించాలా, మంచి పనులను ఉంచాలా. మనం చేసుకోవాలి ఆ పని. ఎవడు చేస్తాడు? బయటోడు చేయడు. వితంతువులైతే భర్త చనిపోతే గుండు కొట్టించేది, చల్లటి దుస్తులు తగిలిచ్చేది, గాజులు పగలు నూకేది, మంగళసూత్రం పీకేసేది, మట్టలు తీసేసేది. ఇవన్నీ చేసినాం ఒకప్పుడు. మరి ఆడపిల్ల పుట్టి పెరిగినప్పుడే గాజులు వేసినాం కదా. మొగుడు మధ్యలో వచ్చినాడు కదా, గాజులు ఎందుకు పోవాలి? పుట్టి పెరిగేటప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాం కదా, మొగుడు చచ్చిపోతే బొట్టు ఎందుకు పోవాలి అని మనం ప్రశ్నించుకున్నాం. ఎత్తి అవతల వారేసినాం పనికిరాదు ఇదని. భర్త చనిపోయినా గాజులు ఉంటాయి, బొట్టు పెట్టుకుంటాం. భర్త మీద ప్రేమ అనేది చూపాలంటే ఇది తీసేయాల్సిన పనిలే. ఆయన ఏదైనా పనులు, మంచి పనులు మిగిలిచ్చుంటే కొనసాగించండి. అది ప్రేమ చూపించడం అంటే. రోజు ఏడ్చుకుంటూ కన్నీళ్ళు గార్చుకోవడం కాదు ప్రేమ చూపించడం అంటే. అది మనం నేర్చుకున్నాం. ఒక స్త్రీ యొక్క జీవితానికి సంబంధించి మన కథల్లో కానీ మన పురాణాల్లో కానీ జరిగినటువంటి వాటిని ఈ రోజుకి ఏం పనికి వస్తాయి, ఏం పనికి రావు మనం చూసుకోవాలా. దేవుని పూజించుకోవచ్చు, తప్పులేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. నీకు ఇష్టం వచ్చిన దేవుని నువ్వు పూజించుకుంటావు. రాముని పూజించుకుంటావో, కృష్ణుని పూజించుకుంటావో, శివుని పూజించుకుంటావు, వినాయకుని పూజించుకుంటావు, నీ ఇష్టం. ఉన్నది ఉన్నట్టు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇట్లాంటిది ఇంకో కథ ఉంది శివపురాణంలో. పార్వతీదేవి స్నానం చేయడానికి బాత్రూమ్కి పోయింది. ఆ బాత్రూమ్ లోపల గడ్డి లేదు. తలుపు అడ్డం వేసుకొని నలుగు పిండితో విగ్రహం చేసి దానికి ఊపిరి వస్తే ప్రాణం వచ్చింది. ఆయన పేరు వినాయకుడు. మరి బాబు నువ్వు బయట కాపలా ఉండరా, ఎవడన్నా కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూంలోకి వస్తాడేమో, నేను లోపల పోతున్నా స్నానం చేయాలని చెప్పి వెళ్ళిపోయింది. దీన్ని కాపలా పెట్టింది. ఈ లోపల ఆడాడి తిరుగుడు శివుడు. ఆయన వచ్చేసినాడు. కాళ్ళకంతా మట్టి అయితే కాళ్ళు కడుక్కున్నాను బాత్రూంలోకి వచ్చాడు. ఈయన అడ్డం పడ్డాడు. ఎవరెవరా నువ్వు అన్నాడు. నేను వినాయకుడు నా పేరునే. అది నిజమేలే, ఎవరు నువ్వు ఇక్కడున్నావు మా బాత్రూమ్ దగ్గర అన్నాడు. లోపల లేడీస్ స్నానం చేస్తున్నారు అన్నాడు. ఎవరురా లేడీస్ అనే? పార్వతి అనే. పార్వతి నా భార్య కదా, నాకు తెలియదు అదంతా అన్నాడు. వీడికి తెలుదుగా నిజంగానే పాపం. నాకు అదంతా తెలియదు, నేను కాపలా ఉన్నా అంతే. ఆడవాళ్ళ బాత్రూమ్ దాన్ని మగవాళ్ళకి మీకేం పని రానే, జాగ్రత్తగా మాట్లాడనే. వినాయకుడు ఏమి జాగ్రత్తగా మాట్లాడేదేనే. అవు లేడీస్ లోపల స్నానం చేస్తున్నారంటే ఏమి లెక్క ఉండదా నీకు, ఏం మగడవారు అని తిట్టినాడు. వీడు వేసి నరికి పారేస్తున్నాడు మెడకాయ. శివుడికి భలే కోపం వస్తుంది, అందుకని మూడొక్కని తెరుస్తూ ఉంటాడు. నరికేస్తే ఈ లోపల బయటకు వచ్చింది చీర కట్టుకొని. ఏం తిరిగి చంపిన వీననే, వాడు అతి మాట్లాడుతున్నాడని. అది మాట్లాడి చంపుతాను. మా దేశంలో ఎన్ని ఎత్తులు మాట్లాడినా ఏం చేయరా, కేసులు కూడా పెట్టరు మా దేశంలో. పెడతారా ఇక్కడ? ఎవరిని ఎట్లాంటి మాటలు మాట్లాడినా కేసులు కూడా వీడ. కొంతమంది మాట్లాడవచ్చు, అధికారులు ఉన్నాడు, అప్పు చేసినాడు మాట్లాడకూడదు. బ్రహ్మాండం ఉంది మరి సెటప్ ఈడ. మరి మాట్లాడితేనే చంపేస్తారా? వాడు నా కొడుకోడు, నలుగు బిడ్డతో చేసిన ప్రాణం పోసిన నేనే, నువ్వు ప్రాణం తీసినావు, బతికిస్తావా నీ కథ తెలుసుకుంటా అన్నది ఆమె. ఆదిశక్తి మహాతల్లి ఆమె. ఇది ఎడబతికి చాలా బానుకునే. ఆయన దిక్కులన్నీ చూస్తే దక్షిణ భారతదేశంలో ఏనుగా గీంకారం చేస్తూ జనం మీద తిరుగుతూ ఉంటే అక్కడ పోయి దాని మెడకాయ నరికి ఆ తల తెచ్చి అతికించినాడు. అందుకని మనకి వినాయకుడికి తొండం వచ్చింది, ఇంట్లో చెవులు వచ్చినాయి. ఇది నేను చెప్పినానండి ఒకరోజు స్కూల్లో. పిల్లోడు అడిగిండు నన్ను, ఏమి ఇట్లా చేసినాడబ్బా శివుడనే, ఇది ఏం తప్పు చేసినారా అన్నాను నేను. వాడి తలకాయ అక్కడే ఉంది, అది అతికిస్తే పోయేదానికి ఏనుగు తలకాయ ఎందుకు తెచ్చి అతికిచ్చాడని. అది నరికేసిన తలకాయ అక్కడే ఉంది కదా, ఈ రెండు అతికించవచ్చు కదా. పైగా ఏనుగు తలకాయ మెడసాని లావు ఉంటుంది,
ఈయన మెడకాయ సన్నగా ఉంటుంది, అంత లావు మెడకాయ సన్న మెడకాయకి అట్లా సరిపోద్ది. ఆలోచన ఉండాలబ్బా శివుడు అన్నాక అన్నాడు ఈ పిల్లోడు. మరి ఇంతలో మాట అనగాక కళ్ళు పోతాయన్నా నేను మాట అన్నాను కదా, కళ్ళు వాలేదు కదా అన్నాడు. ఇట్టున్నారండి పిల్లోళ్ళు ఈ మధ్యకాలంలో. ఎట్ట జవాబు చెప్పాలి ఆ పిల్లోడికి చెప్పండి. సరే పిల్లోడు అంటే ఒక రకమండి. ఈ దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి అద్భుతమైన మాట మాట్లాడి వినండి బాగా. బొంబాయిలో ఒక ఆసుపత్రి ఓపెనింగ్ చేయడానికి వెళ్ళైనా భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ అనేది పూర్వకాలం నుంచి ఉన్నది. దానికి సాక్ష్యం ఏంటంటే వినాయకుడి మెడ మీద ఏనుగా తలకాయ తెచ్చి అతికిచ్చినారు మనోళ్ళు. ఆ అతికిచ్చిన ప్లాస్టిక్ సర్జన్ పేరు శివుడు అని చెప్పినాడు ఆయన. బాగా చెప్పలా? అత్యున్నతమైన స్థాయిలో ఉన్న నాయకుడైన ఆయన అట్లా మాట్లాడగానే పత్రికలు ఇరుసగబడరు. నువ్వేమి నాయకుడివా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు? అందుకని ఆయన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు ఆ గొప్ప ప్రజాప్రతినిధి. నా జీవితంలోనే విలేకరుల మీటింగ్ పెట్టని. కానీ ఇప్పటికి అర్థమై ఉంటుంది ఆ పెద్ద మనిషి ఎవరండి? మోడీ గారు అన్నది మర్యాదగా. మోడీ గారే అన్నది, నమస్కారం మోడీ సాబ్, ఇక మీరు విలేకరుల మీటింగ్ బెటరు, సంతోషం, మీరు దేశ ప్రధాని, ఇట్లాంటి మాటలు చెప్తారు. శాస్త్రీయ ఆలోచన అంటే ఏంది? ఉన్నట్టు చూడాలి. ఉన్నట్టు చెప్పాడా పెద్ద ఆయన? అంతలా ఉండి ఏనుగు మెడకాయని తెచ్చి ఇంత మెడకాయ ఉండి చిన్నపిల్లోడు ఇంత మెడకాయ అడిగి ఎట్ట అతికిచ్చినాడు? ఎట్ట ప్లాస్టిక్ సర్జరీ చేసినాడు? సాధ్యమవుతుందా మెడకాయ తెచ్చి అతికించడం? మెడకాయ నరికేసినాక ఇంత పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి విషయాలు జనానికి చెప్తే జనానికి ఏం తెలివితేటలు వస్తాయి ఈ దేశంలో? మన పిల్లలు గొప్ప పిల్లలు ఎట్లయితారు? మన దేశంలో తయారయ్యే ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 194 మంది అంతర్జాతీయ స్టాండర్డ్స్కి పనికిరారని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రపంచంలో బతకడానికి పనికిరారు. ఆ తెలివితేటలు రావడంలా. నేను ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి మాట్లాడేటప్పుడు చిన్న ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పరు. మీరు చెప్పగలరు కొన్ని. మన నసరాపేటలో రైలు వెళ్తుండేటప్పుడు పూర్తిగా ఆగకముందే తొందరగా దిగిపోవాలని ఒక ఆయన ఎగిరి దూకి రైలు పోయే పక్క పరిగెత్తి వెళ్తాడు. దూకినాక అక్కడ నిలబడ్డావు. ఈ టీ అమ్మేటోళ్ళు ఉంటారు కదా, చేతికి కెటిల్ తగిలించుకొని ఎగిరి దూకి పరిగెత్తారు. అక్కడే నిలబడితే ఏమవుతుంది అని అడిగినా నేను ఇంజనీరింగ్ పిల్లల్ని. ఏమవుతుంది సార్? ఏం కాదన్నారు. అక్కడే నిలబడితే కింద పడతారా అన్న. నేను అడిగి ఎటుపక్క పడతారా అటుది, వెనక్కి పడతారా ముందుకు పడతారా అని అడిగినా నేను. వెనక్కి పడతారని చెప్పినారండి ఇంజనీరింగ్ విద్యార్థులు. ముందుకు పడతారు. ఎందుకనంటే రైలు ప్రయాణం చేసేటప్పుడు రైలు ఎంత వేగం ఉంటే మన శరీరానికి అంత వేగం వస్తుంది. రైలు వేగం 100 కిలోమీటర్లు అయితే మన శరీరం అంతా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. రైలు అంత వేగంతో ఉన్నప్పుడు దూకితే కాళ్ళు చేతులు ఇరిగిసేస్తారు. అందుకని స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద 10 కిలోమీటర్ల వేగం ఉన్నప్పుడు దూకుతాడు. 10 కిలోమీటర్ల వేగం ఉన్నప్పుడు దూకితే నీ శరీరం యొక్క వేగం 10 కిలోమీటర్లు ఉంటుంది. దూకి ప్లాట్ఫామ్ మీద కాళ్ళు ఆనగానే కాళ్ళ యొక్క వేగం 0 అవుతుంది. కాళ్ళ వేగం 0, శరీర వేగం 10 కిలోమీటర్లు. రైలు పోయే పక్క ఉంటే రైలు పోయే వైపుకి శరీరం పడిపోతుంది. వెనక్కి పడరు, ముందుకు పడతారు. ఇది ఆన్సరు. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి రాదు. వీళ్ళని ప్రపంచం అంతా పంపాలా, ఉద్యోగాలు చేయండి రాని అమెరికా కెనడా పంపాలా. ఏం చేయడానికి పనికి వస్తారు ఈ పిల్లలు బయటికి పోతే? ఇట్లాంటి విషయాలు కూడా నేర్పకపోతే మనం ఏమంటాం? మన పిల్లల గురించి ఎల్కేజీ పంపిస్తే ₹1,00,000 కట్టాలా. ఏమి నేర్పిస్తారు ఎల్కేజీలో? ఏబిసిడి అమ్మాయి నేర్పిస్తారు. ఏబిసిడీలు ఎత్తి చదువు వచ్చినట్టే లెక్క, మనోళ్ళ లెక్క. ఆ వయసులో, ఆ 3 ఏళ్ళ వయసులో ఎల్కేజీలో ఏబిసిడీలు ఏం చేసుకుంటే కూరడుకో తిట్టరా? ఏం చేసుకుంటున్నాడు ఏబిసిడీలని? మనం మా పిల్లలకు ర్యాంకులు వచ్చినాయి, మార్కులు వచ్చినాయి అని చెప్పుకుంటాం. వాడు ఒక యూనిఫామ్ వేసుకొని, బెల్ట్ పెట్టుకొని, ఓ టై కట్టుకొని, బూట్లు వేసుకొని అబ్బో అని అంటాం మనం. టీచర్లకు ఉన్నోళ్ళకి నేను పరీక్ష పెట్టినా 10 పదాలు తెలుగులో ఇచ్చి డిక్టేషన్ ఇచ్చి రాయమన్నా.
103కి పెట్టిన పరీక్ష ఒక చోట అన్నీ కరెక్ట్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 3 ఉన్నారు. నా టీచర్ల పరిస్థితి అట్టుంది. నా పిల్లల పరిస్థితి ఏంటి? మీ ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, మీరు వెళ్ళి రేపు పొద్దున పోయి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి 10 పదాలు తెలుగులో డిక్టేషన్ ఇవ్వండి. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, అక్షరాస్యత, అస్పృశ్యత ఇవ్వండి. ఎన్ని కరెక్ట్ రాస్తారు మీకే అర్థమవుతుంది. మీరు పిల్లల్ని చూసి బ్రహ్మాండంగా చదువు వస్తూ అనుకుంటారు. మా వాడికి 1వ ర్యాంకు దేశమంతా చెప్పుకుంటావు. ఏం చేసుకుంటావు అంటే 1వ ర్యాంకుని చదువురానోడికి నేను ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే అందరికీ 1వ ర్యాంక్ వస్తుంది. మొత్తం అందరికీ 1వ ర్యాంకే. చదువు అనేది సంకనాకింది. ఇట్లాంటి చదువులు మన పిల్లలకి ఇచ్చి ప్రపంచంలో పోటీ పడమంటే ఎట్ట పడతారు? సరిగ్గా చూడడం అంటే అదే. కానీ విద్య విషయంలో సరిగ్గా చూడటం నేర్చుకోవడంలా మనం నేర్పించాలా. అట్లా ఆరోగ్యం దగ్గరికి వస్తే చాలా విచిత్రమైన విషయాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా పొరపాటున గుండెలో చురుక్కనంటే అది గుండె దెబ్బను భయం వేస్తుంది. భయం మీద ఎక్కడ పోతారు మీరు చెప్పండి? డైరెక్ట్గా నర్సరాపేటలో ఎవరి దగ్గరికి వెళ్తారు? గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక మీరు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోరు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోరు, డైరెక్ట్ గుండె డాక్టరే. ఆయన గుండె డాక్టర్ కావడానికి ఎంత చదువు చదివి ఉండాలా? ఎంబీబీఎస్ 5.5 ఏళ్ళు చదివి, ఎండి 3 ఏళ్ళు చదివి, మళ్ళీ 3 ఏళ్ళు గుండె వైద్యం చదివితే 32 ఏళ్ళు వస్తే ఆ డాక్టర్ అయ్యిండు. ఆయన దగ్గరికి నేరుగా పోతారు. మీకు ఇప్పుడు చెప్తున్న వినండి, గుండె జబ్బు ఎప్పుడో చురుక్కని రానే రాదు. నాకు తెలుసా సంగతి. చురుక్కని వచ్చేది కండరాల నొప్పి. అది ఏమీ చేయదు, దాని అంతలో తగ్గిపోద్ది. గుండె నొప్పి ఎలా వస్తుందంటే బరువెత్తినట్టు వస్తుంది. గుండెల మీద బరువెత్తినట్టు, గుండెల్లో మంటలాగా వస్తుంది, ఇట్లా బిగదీసినట్టు వస్తుంది. ఈ 3 రకాలుగానే వస్తుంది గుండె నొప్పి. బరువెత్తినట్టు, బిగదీసినట్టు, మంటగా, ఈ 3 రకాలుగానే వస్తుంది. చురుక్కని వచ్చేది గుండె నొప్పి కానే కాదు. ఈ సంగతి మా డాక్టర్లకు తెలీదా? బ్రహ్మాండంగా తెలుసు. కానీ ఏం చేస్తారు మా డాక్టర్లు? గుండెకి ఈసీజీ పరీక్ష తీర్చుకో అంటాడు, ఇకో పరీక్ష 1000 రూపాయలు చేయించుకో అంటాడు, ట్రెడ్మిల్ పరీక్ష పరిగెత్తే పరీక్ష ఉంటుంది, అదొక 1000 రూపాయలు చేయించుకో అంటాడు. ఇవన్నీ చేసినాక ఇంటికి పంపిస్తారా? పంపడు. ఇంకా తేలలేదు, కొరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకో అంటాడు, అదొక 12,000. మరి అది చేసినాక వదిలేస్తాడు. నేను నీ గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళం కొంచెం సన్నబడింది అంటాడు. అమ్మో అంటావు నువ్వు అమ్మో అనాలా? మాకు కావాల్సింది అదే. అమ్మో అన్నాక మరి ఏం చేయాలి సార్ అంటావు నువ్వు. ఎంత సన్నబడింది అంటావు? 40 వంతులు సన్నబడింది అంటాడు ఆయన. అమ్మో 40 వంతులు సన్నబడిందా అని నువ్వు ఆశ్చర్యపోతావు. మరి ఏం చేయాలని అడిగితే ఎడల్పు చేయించుకో అంటాడు. కొట్టం పంపించి ఎడల్పు చేయాలా? ఎంత వేస్తా సార్ ఎడల్పు చేయించుకోవడానికి అని అడుగుతాడు. 1,50,000 తెచ్చుకో అంటాడు. చురుక్కను ఇంత కథ పెడతాం. మేమే మామూలుగా లేమండి డాక్టర్లమే. 1,50,000 ఎక్కడ అప్పు చేయాలని చెప్పి బయలుదేరినాడు. పోతా ఉంటే వెనక్కి పిలుస్తాడు. మళ్ళా అది ఎడల్పు చేసినాక మరలా సన్నపడకుండా ఉండడానికి గొట్టం ఒకటి బిగించాలా అంటాడు. సరే సార్ అంటాడు. అది ఒక గొట్టం బిగించాలనో 2 బిగించాలనో 3 బిగించాలి ఇప్పుడే చెప్పలేని అంటాడు. సరే సార్ అంటాడు. ఇప్పటిదాకా ఆనందంగా ఉన్నవాడు కాస్త ముఖం నీరసం వచ్చింది. ఇప్పుడు వస్తుంది గుండె హార్ట్ అటాక్. మొత్తం 6 లక్షలకి టెండరు. అప్పుడు ఇంకొక గొప్ప న్యూస్ చెప్తాడు మా డాక్టరు. అది ఫారిన్ గొట్టం బిగించమంటవా, ఇండియా గొట్టం బిగించమంటవా అంటాడు. ఏం గొట్టం కావాలి మీకు? ఏ గొట్టం అడుగుతారు మీరు? ఫారిన్దే. డౌట్ ఏముంది? మా డాక్టర్ చెప్తాడు చూడు, మీరందరూ ఫారిన్ గొట్టమే అడుగుతారు. ఫారిన్ గొట్టం అయితే 1,30,000 అవుతుంది, ఇండియా గొట్టం అయితే 30,000 అవుతుంది చెప్తారు. అయినా సరే ఫారిన్ గొట్టమే అంటావు నువ్వు. మొత్తం 6 లక్షలు. ఇట్లా ఉందా లేదా వైద్యం? డాక్టర్లు అందరూ దొంగలని చెప్పడం నా ఉద్దేశం కాదు. మళ్ళీ అట్ట అనుకున్నారు. మంచి డాక్టర్లు ఉన్నారు, మీకు దొరకరు వాళ్ళు. మాకే దొరకరు, మీకేం దొరుకుతారు? నాకు ఇట్ట రోగమో దేవుడి దగ్గరికి పోలో నాకే అర్థమై సావడాలి. నీకేం చెప్పాలి నేను?
ఎక్కడున్నాడో మంచి డాక్టర్ తెలియదు మీకు. ఎక్కువ మంది డాక్టర్లు వ్యాపారంలోకి వెళ్ళినారు. పాపం డాక్టర్లు కూడా తప్పేం లేదు. మందుల కంపెనీలు వ్యాపారం మొదలుపెట్టినాయి, పరీక్ష సాధనాల కంపెనీలు వ్యాపారం మొదలుపెట్టినాయి, ఆపరేషన్ సామగ్రి చేసేటోళ్ళు వ్యాపారం మొదలుపెట్టినారు, వీళ్ళతో ఇన్సూరెన్స్ పరిశ్రమ వ్యాపారం మొదలుపెట్టింది. ఈ నలుగురు వ్యాపారస్తులు అయిన తర్వాత డాక్టర్ ఒక్కడు వ్యాపారస్తులు కాకుండా ఉండాలంటే ఎట్లా? అందుకని హాస్పిటల్ ఎవడన్నా ఓపెనింగ్ చేసుకుంటా ఉంటే అక్కడికి వెళ్ళి నీ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి కావాలని దీవించి వస్తారు. అంటే అర్థమైందండి? దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి కావాలంటే జనానికి ఫుల్గా రోగాలు రావాలని అర్థం. మీరందరూ రోగాలు వచ్చి అడిగి పోతే ఆయన వైద్యం చేసి సంపాదించుకోవాలని అర్థం. ఏమి దీవెనండి అది? పనికిమాల దీవెన. అట్లా దీవిస్తాం. పాపం వాళ్ళన్నీ ఏం ప్రయోజనం? ఈ కంపెనీలన్నీ గాజేస్తున్నాయి. చాలా సింపుల్ విషయాలు చెప్తా వినండి. మనకి జ్వరాలు వస్తాయి, మీకే తెలుస్తుంది, అది మేము చెప్పక్కర్లా. తలకాయ నొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, అప్పుడప్పుడు చెమటలు పడుతూ ఉంటాయి, నీరసం ఉంటుంది, ఆకలి సరిగా ఉండదు. ఏమయ్యా ఏం బాగలేదని మేము అడిగితే జ్వరం సార్ నువ్వే చెప్తావు, నేను చూసేదాకా ఉండదు, మీరే చెప్పగలరు. మనకు వచ్చే జ్వరాలలో 100 జ్వరాలలో 90 జ్వరాలు వైరస్ అనే క్రిమితో వస్తాయి. ఈ లక్షణాలు ఎన్ని ఉంటాయి? ఈ జ్వరాలకి వైద్యం అక్కర్లేదు, 5 రోజుల్లో వాటంతనే తగ్గిపోతాయి. నాకు తెలుసు ఆ సంగతి. నేనైతే ఏం చెప్తానంటే, నా హాస్పిటల్కి వస్తే నీకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, తలనొప్పి ఉంది, నీరసం ఉంది, ఆకలి లేదు చెప్తున్నావు కదా, ఇది వైరస్ జ్వరం అయ్యి ఉండే అవకాశం ఉన్నది. ఒక 5 రోజులు నువ్వేం మందులు తినొద్దు, ఆహారం మామూలుగా తిను, 5 రోజుల లోపల తగ్గకపోతే నా దగ్గరికి రా అంట. నేనైతే చెప్తా. అప్పుడు మీరేమనుకుంటారు? ఈ డాక్టర్ కానీ వైద్యం రాదనుకుంటారు. ఏం సార్, నేను రంపిచెర్ల నుంచి నచ్చరాపేట దాకా 25 కిలోమీటర్లు అదే పని జ్వరం అని నీ దగ్గరికి వస్తే ఏం లేదు ఇంటికి పోయా అంటావు. నువ్వేమో డాక్టర్, నీకు వైద్యం వచ్చాను అసలు అని ఇక్కడ అనుకుంటావు. నువ్వు అనుకుంటావని నేను అనుకుంటా. అందుకని నేను 3000 రూపాయలు పరీక్షలు రాయిస్తా, 1000 రూపాయలు మందులు రాయిస్తా. అప్పుడు నీకు తృప్తి. 4000 పోయినాక వైరస్ జ్వరానికి 3000 పరీక్షలు, 1000 రూపాయల మందులు, నాకు 100 రూపాయలు 200 ఇస్తావు కదా ఫీజు. ఆ ఫీజు తీసుకోవడం న్యాయమే అనుకుంటావు నువ్వు. అప్పుడు అరే నువ్వు రూపాయి ఖర్చు పెట్టగా ఇంటికి పోరా అని చెప్పినందుకు నాకు నువ్వు 200 ఇవ్వచ్చు కదా, నీ డబ్బులు మిగిలిచ్చినందుకు. మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. నీ డబ్బులు మిగిలిచ్చినందుకు 4000 మిగిలిచ్చినందుకు నాకు నువ్వు 200 ఇస్తే తప్పేంది? నీకు 4000 ఊడగొట్టినందుకు నాకు 200 ఇస్తావు నువ్వు. ఏమి నేర్చుకోవాలి మీరందరూ? ఏ జ్వరమైనా మొదటి 5 రోజులు మీరు డాక్టర్ దగ్గరికి పోనక్కర్లా. ఒకవేళ నొప్పులు ఎక్కువ ఉండి జ్వరం ఎక్కువ ఉండి ఇబ్బందిగా ఉంటే పారాసిటమాల్ అని ఒక మాత్ర మీ ఇంట్లో పెట్టుకో. ఒక స్ట్రిప్ 10 మాత్రలు 5 రూపాయలకు వస్తాయి, మీ ఇంట్లో పెట్టుకో. ఈ 5 రోజులు ఈ మాత్రలు వేసుకో. 5 రోజుల్లో జ్వరం తగ్గకపోతే అప్పుడు మాత్రమే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళవు, అప్పటిదాకా వెళ్ళొద్దు. నేను చెప్తున్న వైద్యం మీకు. ఇవి నేర్పడానికి మేము గ్రామాలు తిరుగుతున్నాం. ఈ విషయము కరోనా కాలంలో క్లియర్గా బయటపడింది. కరోనా పాజిటివ్ అంటే అర్థం నీ లోపల కరోనా క్రిమి ఎక్కిందని అర్థం, అంతేగా? అలా పాజిటివ్ అని వచ్చిన వాళ్ళలో 100లో 35 మందికి ఒక్క లక్షణం కూడా లేదు, వాళ్ళంతరాలు బాగైనారు. ఇంకా 100లో 45 మందికి కొద్దిగా జ్వరము, కొద్దిగా జలుబు, కొద్దిగా దగ్గు వచ్చింది, 5 రోజుల లోపల తగ్గిపోయింది. అంటే అర్థం చెప్పండి, 35 + 45 80. కరోనా జబ్బు వచ్చిన 80 మందికి ఈ జబ్బు ఏమీ చేయలేదు, బాగైపోయింది. ఇంకొక 15 మందికి జ్వరం కొంచెం పెరిగింది, దగ్గు కొంచెం పెరిగింది, ఆయాసం కొంచెం పెరిగింది. వీళ్ళని ప్రభుత్వం వాళ్ళు ఐసోలేషన్ కేంద్రం పెట్టి ఆసుపత్రుల్లో చేర్చలా, ఫుల్ భోజనం పెట్టినారు.
కొంతమంది ఇంటికి పోయి ఉండండి, రెస్ట్ తీసుకోండి, తినండి బాగా అని చెప్పినాం. ఈ 15 మందిలో 14 మంది ఆసుపత్రులు చేరకుండా బాగైనారు. 80 + 14 94 మంది బాగైనారు. కరోనా జబ్బు ప్రపంచాన్ని వణికిచ్చింది, లక్షల మంది చచ్చిపోయినారు. అటువంటి రోగంలో 100కి 94 మంది మందులు లేకుండా బాగైనారు. ఇక ఇతర జబ్బులు ఉన్నోళ్ళు, గుండె జబ్బులు, షుగర్ జబ్బు, క్యాన్సర్ ఇట్లాంటి ఉన్నోళ్ళు, ఈ 15 మందిలో ఒకరు మిగిలినారు కదా, 14 మంది పోగా. ఈ 6గురిలో కూడా, ఈ 5 + 1 6గురిలో కూడా దాదాపు 5గురు ఆసుపత్రుల్లో వైద్యంతో బాగైనారు. ఇక మరణించింది ఎంతమంది? మన దేశంలో 1000 మందిలో 9 మంది మరణించారు. ఉచ్చలు పరుచుకున్నాం మనం భయపడి. మనకంటే దరిద్రులు ఆఫ్రికా ఖండంలో ఉంటారు, వాళ్ళు 1000లో 3 మరణించారు. బాగా అభివృద్ధి అయిన ఇటలీ, ఫ్రాన్సు, స్పెయిను, జర్మనీ, బ్రిటన్, అమెరికా ఇట్లాంటి బాగా బలిసిన రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాల్లో అంటువ్యాధుల్ని దాదాపు 50 ఏళ్ళ క్రితం జయించినటువంటి చోట 100 మందిలో 5 నుంచి 10 మంది మరణించారు. దీని అర్థం ఏంటంటే, ఎవడైతే అంటువ్యాధులను జయించినాడో వాళ్ళు ఎక్కువ మంది మరణించారు. అంటువ్యాధులు వస్తున్న మన దేశంలో 1000కి 9, మనకంటే దరిద్రులు ఉన్న ఆఫ్రికాలో 1000కి 3 చచ్చిపోయారు. ఎంత గొప్ప సమాచారం ఇది! ₹1 ఖర్చు లేకుండా కరోనా జబ్బు ఇతరుల దగ్గరికి పోకుండా ఆపొచ్చు. మొట్టమొదటి సూత్రం, 6 అడుగులు దూరం ఉండండి. తగ్గినప్పుడు మన తుంపర్లు 3 అడుగులు పోతాయి, తుమ్మితే 6 అడుగులు పోతాయి. 6 అడుగులు అవతల ఉండి నీ దగ్గరికి రానేరా జబ్బు. దగ్గొచ్చినా తుమ్మొచ్చినా చెయ్యి ముక్కుకున్నట్టుగా అడ్డం పెట్టుకుంటున్నాం, ఇక్కడ ఆగిపోద్ది క్రిములు. తర్వాత చేయి కడుక్కో. ఏమి ఖర్చు అయితే ఈ 3 పనులకి? 6 అడుగుల దూరం, చేయి అడ్డం పెట్టుకో, చేయి కడుక్కో, క్లోజ్. నేను అది చెప్పిన 2 సంవత్సరాలు 2020, 2021లో గ్రామాలన్నీ తిరిగి, మా జన విజ్ఞాన వేదిక మిత్రులందరూ ఇదే చెప్పినారు. గ్రామాలు తిరిగి, వార్డులు తిరిగి, మేము తిరిగి చెప్పిన చోట, ఈ జాగ్రత్తలు పాటించిన చోట ₹1 ఖర్చు లేకుండా రోగం రాకుండా బతికినారు. మాస్కులు కట్టుకోవడం అలవాటు చేసినారు. మొదట్లో చెప్పినారు, మీకు గుర్తుందో లేదు, ఇటు చేయి పెట్టుకో నీకు జబ్బు రాదని చెప్పినారు. తర్వాత ఎందుకు మానేసినారు? ఏం చేతిగుడ్డ కట్టుకోవచ్చు, టవల్ కట్టుకోవచ్చు, చిరుకొంగు కట్టుకోవచ్చు, సున్ని కట్టుకోవచ్చు, చేయి అడ్డం పెట్టుకోవచ్చు. వీటేటి ఖర్చు లేదు. మాస్క్ అంటే కొనాలా? 2020 మధ్యలో గాలిలో వైరస్ వ్యాపిస్తుందని ప్రచారం చేసినందుకు జనం భయపడి ఖరీదైన మాస్కులు కొనుక్కున్నారు. ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వ్యాపారం ఆ రోజు నుంచి 13.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కరోనా రోగాన్ని కూడా వ్యాపారాన్ని కొడుకుంటుంది దొంగలంతా కలిసి. ₹1 ఖర్చు లేకుండా జబ్బు రాకుండా చేసుకోవచ్చు మనం. అలాంటిది ఇంత నష్టం మానవ జాతికి చేసినారు వీళ్ళు వ్యాపారస్తులు. శవం మీద పేలాలు ఎరుకునే రకమీళ్ళు, శ్మశానంలో బొగ్గులు ఎరుకునే రకమీళ్ళు. ఇట్లాంటి ఎదవాళ్ళు చెప్పినవి మనం వినకూడదు. అందుకనే మా వేదిక వాళ్ళు ఉన్నట్టు చెప్పడం మొదలుపెట్టినాం. బొంబాయిలో ధారవి అనే చోట ఒక మురికివాడు ఉంది. 2 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 6 లక్షల మంది బతుకుతారు. అక్కడ 6 అడుగులు దూరం పాటించడం కూడా వాళ్ళకి చేత కాదు. అలాంటి చోట్ల కానీ కరోనా రోగం వస్తే గుట్టలు మరణిస్తారనుకున్నాం. కరోనా రోగం వచ్చింది, పోయింది, గుట్టలే మరణించలే. అక్కడ మన దేశంలో అన్ని చోట్ల కంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా వచ్చిన చోట ధారవి. 158 మందికి వచ్చింది శక్తి, రోగనిరోధక శక్తి వచ్చింది. గాలిలో వైరస్ కలిస్తే అది పీల్చుకున్నవాడికి రోగం రాదు, రోగ నిరోధక శక్తి వస్తుంది. 6 అడుగుల లోపుగానే ఉంటే వాడికి రోగం వస్తుంది. వాడికి కూడా అందరికీ రాదు, 100కి 94 మందికి రాదు. 6గురిలో 1 మరణిస్తాడు, 5గురు బతుకుతారు. ఇట్లాంటి విషయాలు ఈ గవర్నమెంట్ ఎందుకు చెప్పదు జనానికి?
లాక్డౌన్ అప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, జనం సంతోషంగా. లాక్డౌన్ తీసేయగానే కొన్ని హాస్పిటల్ ఏం చేసినాయంటే ఈ 194 మంది గ్యారెంటీకి బతికెట్టోళ్ళు కూడా ఆసుపత్రుల్లో చేర్చుకొని ఒక్కోటి 10 లక్షలు కాజేసినారు. ఇది అన్యాయం కదా? ఇవి కాదా మనం తెలుసుకోవాల్సింది? ఆరోగ్యం గురించి స్టడీ తెలుసుకోవాలి. మీకు నడుము నొప్పి వస్తే డైరెక్ట్గా ఎముకల డాక్టర్ దగ్గర పోతారు నర్సరావుపేట. నేను నడుము నొప్పికి చెప్తున్నానండి, 100లో 95 మందికి వైద్యం లేకుండా బాగవుతుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇట్లా గట్టిగా ఉండే దాని మీద పడుకోవాలా, గట్టిగా ఉండాలి. అది ముందు గంగి బరువులు ఎత్తకూడదు, తలకాయకి దిండు పెట్టకూడదు. 3 సూత్రాలు. నడుము నొప్పి వస్తే గట్టిగా ఉండే దాని మీద పడుకోవాలా, అరుగు కానీ బల్ల కానీ ఇనుప మంచం కానీ. తలకాయకి దిండు పెట్టకూడదు, ముందు గంగి బరువులు ఎత్తకూడదు. నెల 15 రోజులు ఈ విధంగా మీరుంటే 100లో 95 మందికి నడుము నొప్పి పోతుంది, గ్యారెంటీ. నొప్పి తగ్గడం మొదలెట్టగానే నడుముకి కొన్ని కసరత్తులు ఉన్నాయి, చాలా సింపుల్గా నేర్పచ్చు. అవి ఎట్లా చేయాలి? కసరత్తు ముందు కొంగాలి, వెనక్కి కొంగాలి, ఇటు వంగాలి, ఇటు వంగాలి, ఇటు తిరగాలి, ఇటు తిరగాలి. 6 మూమెంట్స్, ఒక్కోటి 20 సార్లు చేయాలి. రోజు 2 సార్లు చేయండి. ఇట్లా నొప్పి ఉన్నప్పుడు చేయకూడదు, నొప్పి తగ్గినాక చేయండి. ఈ జాగ్రత్త మీరు తీసుకుంటే మీరు డాక్టర్ దగ్గరికి 195 మంది పోనక్కర్లా. ఆ మిగతా 5గురు వాళ్ళు పోను డాక్టర్ దగ్గరికి. ఆయన కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు నేను చెప్పింది ఎప్పుడైనా ఎంఆర్ఐ పరీక్ష చేయించుకో అంటాడు, 8,000. అది చేయకుండా మాట్లాడు ఆయన. ఎంఆర్ఐ తీర్చుకున్నా కూడా ఏం చెప్పాలి? ఈ నెల 15 రోజులు నువ్వేం జాగ్రత్తలు తీసుకున్నావో ఇలాంటివే ఇంకో నెల 15 రోజులు తీసుకొని చెప్పాలి. అది చెప్పడు, ఆపరేషన్ చేయించుకుంటాడు, ₹1,00,000. 195 నుంచి 98 మందికి నడుము నొప్పులకి ఆపరేషన్ అక్కర్లేదు. మెడ నొప్పి వస్తుంది. మెడ నొప్పి వచ్చినా మెడకి రెస్ట్ ఇస్తే తగ్గిపోద్ది. నొప్పి తగ్గినాక మెడకి ఎక్సర్సైజులు చేయాలి. ఇవన్నీ మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టినాం. అది కూడా ఇంతే, ముందు కొంగాల, వెనక్కి కొంచాలి, ఇటు ఇటు, ఇలా ఇలా 6, ఒక్కోటి 20 సార్లు. వీటిని ఇంకో 6 కలపాలి. ముందుకు వచ్చేటప్పుడు చేతితో పైకి నెడుతూ ముందుకు కొంచాలి, వెనక్కి వచ్చేటప్పుడు చేతితో ముందుకు నెడుతూ తలకాయని వెనక్కి అనాలి. ఇటు కూడా అంతే, ఇటు కూడా అంతే. సైడ్ తిప్పేటప్పుడు చేయి అడ్డం పెట్టి నొక్కాల, అండర్ రెసిస్టెన్స్, ఒత్తిడిలో చేయాలి. మామూలుగా చేయాలి, ఒత్తిడిలో చేయాలి. 12, ఒక్కోటి 20 సార్లు. చిట్ట చివరి 13వది ఇలా బట్టి వదిలేయాలి. ఒకసారి మీరు ఇట్లా బట్టండి, మీకే అర్థమవుతుంది ఎంత ఫ్రీగా ఉంటుందో. పైకనండి భుజాలు ఇట్లా ఇట్లా అనుకొని వదలండి, ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కోటి 20 సార్లు చేయండి, మెడ నొప్పి తగ్గిపోద్ది. మెడ నొప్పికి ఆపరేషన్ చేయడం అంత సులభం కాదు. మెడ నొప్పికి ఆపరేషన్ చేస్తే కాళ్ళు చేతులు పడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తొందరపడి చేయొద్దండి. ఒక నడుము నొప్పికి మెడ నొప్పికి అద్భుతమైన పద్ధతులు ఉంటే వాటిని మానేసి డైరెక్ట్గా మీరు ఎముకల డాక్టర్ దగ్గరికి, నరాల డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు ఆయన? ముందు ఎంఆర్ఐ, ఒక 8,000 ఖర్చు. నువ్వు ఇంటికి వచ్చి ఆ మెడకు కుక్క బెల్ట్ పెట్టుకొని మొత్తం మీద బెల్ట్ ఇచ్చిన డాక్టర్ అనుకొని అది కూడా పెట్టుకోము. అది పెట్టుకుంటే ఎగతాళి చేస్తారని భయం మనకి. అది ఇంట్లో పెడతాం, బయట తిరుగుతూ ఉంటాం. ఎడ తగ్గితే నీకు మెడ నొప్పి. పగలంతా అది పెట్టుకోవాలి, రాత్రి తీసేసి పడుకోవాలి. ఇంత చిన్న చిన్న పరిష్కారాలు ఉన్నాయి మన దగ్గర. సరిగా చూడడం అంటే ఇట్లా అర్థం చేసుకోవాలా? నేను దాని గురించి మీకు పెద్ద పెద్ద థియరీలే చెప్పదలుచుకోల, చిన్న చిన్న విషయాలే చెప్తున్నా. మోకాలు నొప్పులు ఎంతోమందికి వస్తాయి. మేము మోకాలు నొప్పి మీద ఒక వీడియో పెడితే 10 లక్షల మంది చూసినారు దాన్ని. ఏం చేయాలి మోకాలు నొప్పికి వస్తే? 4-5 పద్ధతులు ఉన్నాయి. ఇట్లా కుర్చీ మీద కూర్చొని కాళ్ళు ఇట్లా పైకి లేపి టైట్గా పట్టుకొని మళ్ళీ వదలాలి. పైకి లేపడం, టైట్గా పట్టుకోవడం, మళ్ళీ వదలటం 20 సార్లు చేయాలి. మెట్లు ఎక్కడం తగ్గించాలి. ఎగుడు దిగుడు నేల మీద నడవద్దండి. మీ ఇంట్లో లెట్రిన్, నేలబార్ లెట్రిన్ ఉండకూడదు.
ఇంత ఎత్తు లెట్రిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మా ఆఫీసర్లు కూడా నేలబారు లెట్రిన్ పెట్టారు. నేలబారు లెట్రిన్లు వాడకూడదు, ఎత్తుండే లెట్రిన్లు పెట్టుకోవాలా. నేలబారు లెట్రిన్లు పెడితే మోకాలు నొప్పులు పెరుగుతాయి. ఏమన్నా ఈ జాగ్రత్తలు ఖర్చు? ఎటు లెట్రిన్ కట్టుకుంటున్నావు, కట్టేటప్పుడు నేలబారు ప్యాన్ కాకుండా ఎత్తుండే ప్యాన్ పెట్టుకోండి, అయిపోద్ది కదా. మోకాళ్ళకి బరువు ఉండదు. మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే ఇప్పటికి మీకు ఇంకా మోకాలు నొప్పులు రాకపోతే ఈ జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకొని నీకు ఫ్యూచర్లో రావు. ఇలాంటి జాగ్రత్తలు నేర్పించడమే మా దృష్టిలో సరిగా ఆలోచించడం నేర్పడం అంటే. నొప్పుల మాత్రలు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు, కానీ అదే పనిగా ఎక్కువ వాడకూడదు. వాడితే మూత్రపిండాలు చెడిపోతాయి. పైగా కార్టిజోన్ మాత్రలని ఉంటాయి, డిక్సోనా, బెట్నసాల్ అంటారు. ఈ మాత్రలు చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు ఆ మాత్రలు దేనికి కూడా వాడొద్దండి. అవి వాడితే నొప్పులు ఇట్లా తీసేసినట్టు తగ్గిపోతాయి, కానీ అవయవాలు దెబ్బతింటాయి. ఆ రకం మాత్రలు కాకుండా మామూలు నొప్పుల మాత్రలు అవసరమైనప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ అదే అప్పసం వేసుకోకూడదు. పారాసిటమాల్ మాత్రలైనా ఒకేసారి 10 మిగితే ప్రాణం పోతుంది. కాబట్టి నొప్పుల మాత్రలతో జాగ్రత్తగా ఉండండి. సార్, వారు అడిగే డౌట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు బాగా అరిగిపోయి మోకాలు అడుగుదలని పెంచేటువంటి, గుజ్జు పెంచేటువంటి బిడ్డలు అవి ఉన్నాయి, అవి వాడండి అని చెప్తారు. కొంతమంది మోకాళ్ళకి ఇంజక్షన్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మోకాళ్ళకి ఇంజక్షన్ అసలు చేసుకోదండి. మోకాళ్ళకి ఇంజక్షన్ చేయించుకుంటే నొప్పి తగ్గే మాట నిజమే, కానీ అరగడం స్పీడ్ ఎక్కువ అవుతుంది, తొందరగా అరిగిపోద్ది మోకాలు. ఎప్పుడూ మోకాలు కీళ్ళలో ఇంజక్షన్ వేయించుకోవద్దు. ఒక్కోసారి మెడవకు నొప్పి వస్తే వెనక ఆ నరం లావుగా ఉంటే ఆడు ఇంజక్షన్ వేస్తారు, చాలా డేంజర్ అది. మెడవ నొప్పి అప్పుడు నరానికి ఇంజక్షన్ వేస్తే నరం కట్ అయిపోద్ది 15 రోజుల్లో. అవి వేయించుకోవద్దు, నొప్పులు మాత్రం వేసుకోండి అంతే, అంతకు మించి వేసుకోవద్దు. మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తే మోకాలు నొప్పి రాదు. ఒకవేళ వచ్చినా కూడా నొప్పి ఎక్కువ లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి. నేను చెప్పినట్టుగా ఇంట్లో లెట్రిన్ ముందు అర్జెంటుగా మార్పించండి. మీ ఇళ్ళల్లో నేలబారు లెట్రిన్ ఉండకూడదు. కమోడ్ అంటారు, ఇంత ఎత్తుంటుంది, నీట్గా నీళ్ళు పోసి క్లీన్ చేసుకుంటే ఏం కాదు, బాగానే ఉంటుంది లెట్రిన్. మనకి అలవాటు ఏంటంటే గొంతుకు కూర్చొని దొడికెళ్తారు, దానివల్ల మోకాల మీద ఒత్తిడి చాలా పడుతుంది, మోకాలు తొందరగా అరిగిపోతుంది. మోకాలు అరిగిపోవడాన్ని ఆపడానికి పనికొస్తేనే మందులు దాదాపుగా పనిచేయవు. అరుగుదల ఆపే మందులు లేవు. అరగకుండా జాగ్రత్త పడటం. వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చిన తర్వాత దాని మీద కూర్చోవటం వల్లనే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి అనేది ఆయన అభియోగం. కరెక్ట్ కాదు, తప్పదు. అందుకని సరిగా చూడడం ఎలా నేను చెప్పింది. అందుకే వెస్ట్రన్ టాయిలెట్ వాడితే మోకాళ్ళకి పని ఎక్కువ ఉండదు. నడకెట్టు ఉందిగా, మోకాలు పూర్తిగా వంగితే తొందరగా అరిగిపోద్ది. నేలబారు లెట్రిన్ మీద కూర్చుంటే మోకాలు పూర్తిగా వంగిపోతుంది. ఆ మోకాల దగ్గర ఉండే ఆ కార్టిలేజ్ అరిగిపోతుంది తొందరగా. మీకున్న అభిప్రాయం కరెక్ట్ కాదు అది. ఇంకా గ్యాస్ ట్రబుల్ గురించి, గ్యాస్ ట్రబుల్కి కారణం టెన్షన్. కారణం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ పెరగదు, ఎక్కువ ఆందోళన ఉంటే వస్తుంది అది. మన పిల్లలకు కూడా వస్తుంది గ్యాస్ ట్రబుల్. ఇప్పుడు ఈ ఐటీకి పంపించినాం కదా పిల్లలు, బెంగళూరు, మద్రాసు, అట్లా వాళ్ళందరూ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. టెన్షన్ లేకుండా బతకడం ఎట్టని ఆలోచించుకోవాలి మనం. అది కానీ నేర్చుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోద్ది. ఒకవేళ వచ్చింది, కారం తగ్గించుకో, తప్పులేదు, మసాలా తగ్గించుకో, మజ్జిగ పులిసిపోకుండా ఉండే మజ్జిగ ఎక్కువ తాగండి, అంతే. అవి చేస్తే మీకు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోద్ది. షుగర్ రావడానికి మొదటి కారణం లావెక్కడం, రెండో కారణం శరీరానికి పని లేకుండా ఉండటం, వ్యాయామం లేకుండా ఉండటం. చిన్న పిల్లలకు వచ్చే షుగర్ ఉంటుంది, దానికి కారణం ఇన్సులిన్ లోపించడం, వాళ్ళు ఇన్సులిన్ వేసుకోవాల్సిందే, అది సెపరేట్. మధ్య వయసులో వచ్చే షుగర్కి కారణాల్లో ప్రధానమైనది లావెక్కడం, రెండవది టెన్షన్ ఉండటం కూడా పనిచేస్తుంది షుగర్కి,
శరీరానికి వ్యాయామం లేకపోవడం. ముందు ఈ మూటని ముందు కరెక్ట్ చేయండి. ఒక చిన్న జాగ్రత్త తీసుకోండి. రైస్ తగ్గించండి. మాంసకృత్తులు మామూలుగా తినండి. అంటే పప్పు కానీ చికెన్ కోడిగుడ్డు ఇట్లాంటివన్నీ మామూలుగా తినండి. రైస్ తగ్గించండి. మామూలుగా తినేదాంట్లో సగం తినండి రైస్, అందుకని తినద్దు. ఒక్క పూటే తినండి, అది కూడా. ఇక ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు భోజనాల్సిన పనే లేదు మనిషి. 2 సార్లు తింటే చాలు. పని చేసేవాళ్ళు కూడా, బయట వెళ్ళి శారీరక శ్రమ చేయాలనుకున్న వాళ్ళు కూడా 3 సార్లు తినాల్సిన అవసరం లేదు, 2 సార్లు చేయొచ్చు. ఆ తినేది కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి 2 సార్లు తినండి. ఒక పూట లేపేసేయండి. మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏమంటే ఇన్సులిన్ అనే శరీరంలో తయారయ్యే పదార్థం మాడిఫై అవుతుంది. నీకు షుగర్ తగ్గిపోద్ది. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు 10 కిలోలు బరువు తగ్గగానే షుగర్ తగ్గిపోవడం మొదలవుతుంది. మీరు చూడవచ్చు, ఆ చేంజ్ని మీరు మార్పును చూడవచ్చు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే మన దేశంలో మధ్యతరగతి పెరిగింది. మధ్యతరగతి పెరిగినాక ఆహార భద్రత పెరిగింది. తినడం ఎక్కువ చేసినాం. రెండోది, మన సాంప్రదాయం కూడా ఎట్లుంటుంది, ఎవరింటికన్నా వెళ్తే తినడానికి పెడతారు. మనం తినలేదనుకో, మా ఇంట్లో మీరేడు తింటారులేండి డైలాగులు వదులుతారు. ఇది తప్పించుకోలేక తింటాం. మనం మర్యాద కోసం బాగా చేసినామో వంట అంటాం, ఇంకా తెచ్చి పెడుతుందని వదిలేయటం మన సాంప్రదాయంగా తింటాం. మొత్తం చెత్తబుట్టలు వేసే బదులు మనం పొట్టని చెత్తబుట్టగా మారుస్తాం, వేసేస్తూ ఉంటాం లోపల. టైం ప్రకారం మింగుతూ ఉంటాం. ఆకలి కాకుండా తినొద్దు, ఆకలి కాకుండా తిండి తినొద్దు. ఫండమెంటల్ సూత్రం ఇది. కడుపు నిండుతుంది, ఈ ముద్ద మింగితే నీకు ఎప్పుడు అనిపిస్తుంది ఆ ముద్ద మింగగాకు. నువ్వు ఇంత తింటే కడుపు నిండద్దు అనుకుంటే ఓ పిడికలు తగ్గించు. ఈ 2 సూత్రాలు చాలు మనకి. 2 సార్లు తినండి, రైస్ తగ్గించండి. షుగర్ కూడా ఇదే పని చేస్తుంది, బరువు ఎక్కకుండా ఇదే పని చేస్తుంది. బరువు కానీ పెరిగితే 40 రోగాలు వస్తాయి. ఇందాక చెప్పిన నడువు నొప్పి, మెడ నొప్పి, ముఖాన మచ్చలు, నల్ల మచ్చలు రావడం, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి. బరువు ఎంత ఉండాలి అని అంటే లెక్కేసుకొచ్చి ఊరికి వాళ్ళే 5 అడుగుల 8 అంగుళాలు ఉంటే 170 సెంటీమీటర్లు అని అర్థం. ఎక్కువ మంది 5, 8, 5, 7 ఉంటారు. వయసును బట్టి ఉండదు, బరువు ఎత్తును బట్టి ఉంటుంది. ఆ ఎత్తుండే వాళ్ళు 1/7 ఇంటూ 1/7 ఇంటూ 25 లెక్కేస్తే ఎంత వస్తే ఆ బరువు కంటే మించకూడదు. 170 సెంటీమీటర్లు అంటే 1 మీటర్ 17 సెంటీమీటర్లు. చదువుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 1.7 ఇంటూ 1.7 ఇంటూ 25 ఈ లెక్కేసుకొని నువ్వు ఎంత బరువు ఉండాలి నీకే తెలుస్తుంది. ఆ బరువు పెరుగుతూ ఉంటే నువ్వు చేయాల్సిన పనులు ఇప్పుడు నేను చెప్పినవే. టెన్షన్ అనేది యూనివర్సల్ అయిపోయింది. మనకి అందరికీ టెన్షన్ వస్తూనే ఉంది. పిల్లలకు కూడా టెన్షన్ పట్టించిన మార్కులు, ర్యాంకులని. చిన్నపిల్లలు వస్తారు మా హాస్పిటల్కి, అమ్మో కడుపు నొప్పి, అమ్మో తలకాయ నొప్పి, అమ్మో గుండె నొప్పి అంటారు. వాడికి గుండె నొప్పి ఉండదు, కడుపు నొప్పి ఉండదు, తలకాయ నొప్పి ఉండదు. మాకు ముందే తెలుసు ఆ సంగతి. కానీ మేము వదులుతాం, మిమ్మల్ని అన్ని పరీక్షలు చేయిస్తాం. పైగాడికి రోగం ఏదో లేదని తెలుసు కాబట్టి హ్యాపీగా చేయిస్తాం, సంతోషంగా. రోగం లేనప్పుడు మాకేం భయం, ఇంకా పరీక్షలన్నీ చేయిస్తాం. వాడికి రోగమే కాదు, వాడికి స్కూల్లో పెట్టిన టెన్షన్, అది స్కూల్లో టెన్షన్ పట్టించినారు. అది అసలు కారణం. టెన్షన్ అనేది వదిలించుకోవాలండి. టెన్షన్ ఎట్లా వదులుతుంది? నువ్వు ఆలోచించి తీరును బట్టి వదులుతుంది. ఎందుకు టెన్షన్ పడాలా, దేనికి టెన్షన్ పడాలని ఆలోచిస్తే నీకే ఆన్సర్ వస్తుంది. సమస్య ఉంటే ఆలోచించాలా, పరిష్కారం చేసుకోవాలా. టెన్షన్ పడి ఎట్లయితుంది? నాకు రోగం వచ్చిందేమో అనుకుంటే టెన్షన్ వస్తుంది. నీకు డౌట్ వస్తే పోయి వైద్యుడి దగ్గర చూపించుకో. రోగం ఉందో లేదో చెప్తారు కదా ఆడే. నువ్వే వైద్యుడు కాదు, నీకెడ తెలుస్తుంది రోగం ఉందో లేదో. ఉంది అనుకో, దాన్ని బాగు చేయించుకో, అయిపోయింది అక్కడికి. ఉందేమో అని ఆందోళన నీకెందుకంటే. అందువల్ల అనుమానం వస్తే అనుమానం తీర్చుకో. ఉందని వరకు టెన్షన్ పడకండి. చాలా ఉంటాయి అట్లాంటి. ఎవరికైనా అప్పిస్తావు నువ్వు, వాడు ఎగ్గొడతాడేమో అనుకుంటావు. పోయి అడుగు, ఇస్తుడో తెలుస్తుంది కదా. ఎగ్గొట్టేవాడు బయటపడతాడు కదా.
ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇక ఇంక చేసేది ఏమి లేదు. నమస్కారం, తూర్పు తిరిగి. ఇంక టెన్షన్ వచ్చి ఏం చేస్తావు? డబ్బు పెట్టి ఎగ్గొట్టాడు, మళ్ళీ టెన్షన్ వచ్చి రోగం కొన్నా. కరెక్టే, డబ్బు బాయా, మళ్ళీ ఆరోగ్యం కూడా పోతే ఎట్లా? అప్పుడేం చేయాలంటే నువ్వు ఈ 1000 రూపాయలు పోయినట్టే. ఇంక బుద్ధి జ్ఞానం ఉంటే టీగా ఎవరికి ముందు జాగ్రత్త తీసుకో. మరి వచ్చి అడిగితే ఏం చేయాలంటే లేవో చెప్పు, ఈయనని చెప్పు, నీ డబ్బులు అవి, నీ ఇష్టం. ఒక్కసారి ఇయ్యక తప్పదంటే ఎంత ఇస్తే టెన్షన్ లేకుండా ఊరుకోగలం అంతే ఇవ్వు. వాడు 1000 అడిగాడు, 200 ఇవ్వు. 200 పోతే పోయాలనుకొని ఇస్తావు. 1000 ఇస్తే పోతే నీకు బాధ. నేను అట్లా లెక్కేసుకోను, నాకైతే టెన్షన్ లేకుండా ఎంత ఇవ్వగలనని. టెన్షన్ లేకుండా 5000 అయితే ఇవ్వగలను నేను, ఎవరు వచ్చి అడిగినా. నేను మర్చిపోతా దాన్ని. వాడు ఇస్తే మహానుభావుడు, దేవుడోడు, తిరిగిస్తే. ఇవ్వకపోతే పోతాడు, ఇక మళ్ళీ అడగడు కదా. మళ్ళీ వస్తే 5000 అడుగుతా కదా, ఇక రాడు నా దగ్గరికి. వాడు ఇంక కనపడ్డు. ఎవరితోనూ స్నేహం పోగొట్టుకోవాలనుకుంటే వాడు డబ్బులు అడిగి ఇస్తాను నేను, ఇంక పోతాడు పర్మనెంట్గా. అందుకని అప్పించేటప్పుడు ఇవ్వగలలో లేదు తెలుసుకోండి. మరి క్లోజ్గా ఉంటే ఇవాళ ఎగ్గొడుతున్న చేత కాకపోతే ఏం చేస్తాను? కావాలని ఎగ్గొట్టినా వదలదు, కానీ ఇయ్యలేకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు చేసేది ఏమీ లేదు అక్కడ. నువ్వు టెన్షన్ పడి నీకు మళ్ళీ రోగం వస్తుంది. డబ్బులు బాయ్, మళ్ళీ రోగం కూడా. దీనికి డబ్బులు బాయ్, ఇన్ని రకాలు పోతే ఎట్లా? అది మీరు ఆలోచించుకోవాలి.